హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీని గ్రేవీగా చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ కర్రీ ఇలా గనక చేస్తే ఎన్ని కేజీలైనా ఈజీగా చాలా సింపుల్గా చేసేస్తారు. సో మరి ఇంక అస్సలు లేట్ చేయకుండా ఈ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, 1.5 స్పూన్ దాకా కారం వేసుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇవన్నీ కలిసేంత వరకు కూడా బాగా చేత్తో కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల ముక్కకి స్పైసెస్ అన్ని కూడా బాగా పడతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ని ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఈ చికెన్ ఇలా బాగా మ్యారినేట్ అయితే టేస్ట్ బాగుంటుంది, ముక్క జ్యూసీగా ఉంటుంది. ఇలా ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇలా వెడల్పుగా ఉండే ఒక బౌల్ పెట్టుకోండి. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటే మిక్సీలో వేసి కోర్సుగా మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేగనివ్వండి. ఇవి మొత్తం కూడా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా వేయించాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 4-5 బాగా పండిన టమాటాలని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని వేసుకోండి. ఇలా టమాటా పేస్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు సన్నగా టమాటాలని కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ పాటు మగ్గించండి. ఇలా 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. కారం నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఈ కర్రీ మొత్తం కూడా బాగా మగ్గిపోతుంది. ఈ టమాటో మొత్తం బాగా మగ్గి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఉండాలి. ఇలా ఉంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోండి. ఇలా చికెన్ వేసుకొని ఈ కర్రీ మొత్తం కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడే వాటర్ ఏమీ వేయకూడదండి. ఇలా వాటర్ ఏమీ పోయకుండా ఇలాగే డైరెక్ట్గా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. ఇలా 5 మినిట్స్ మగ్గించిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ముక్క అనేది మనకి సాఫ్ట్గా బాగా ఉడికిపోతుంది. ఇలా ముక్క ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కూడా బాగా చిక్కగా తయారైంది కదా, ఇప్పుడు ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాను ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి. ఇందులో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలుక్కాయ ఇవన్నీ కూడా వేసి లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ వేస్తున్నాను. ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు. ఇంతకు ముందు నేను చికెన్ కర్రీస్లో ఏం వాడతానో అదే మసాలా వేశాను. ఇక్కడ నేనైతే చికెన్ మసాలా కూడా వేశానండి. ఈ మసాలా కావాలి అంటే వేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇది వేయకపోయినా ఏం కాదు, బాగానే ఉంటుంది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇలాగే సర్వ్ చేసుకోండి. ఈ సింపుల్ టేస్టీ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.